అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. జీకేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ 12th నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 26 మంది పాల్గొని 3 బంగారు పతకాలు, 2 సిల్వర్ పతకాలు, 16 బ్రాంజ్ గెలవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా భారత్ పబ్లిక్ స్కూల్ తరఫున మా విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా భారత్ పబ్లిక్ స్కూల్ మంచి సిటిజన్స్ని ఈ యొక్క సమాజానికి ఇవ్వాలనే యొక్క దృఢ సంకల్పంతో ఈ యొక్క వ్యక్తిత్వ వికాసం ద్వారా విద్యార్థి యొక్క వికాసము, దాని ద్వారా స్ట్రాంగ్ మైండ్ సెట్ని నిర్మాణం చేసే విధంగా ఒక ప్రణాళికతోటి భారత్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కృషి చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా ప్రస్తుత సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమాజాన్ని, ఆ సమస్యల్ని ఎదుర్కొనే దిశగా భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల్ని తయారు చేస్తూ, అదే కాకుండా ప్రస్తుత పోటీ ప్రపంచానికి ధీటుగా లీడ్ కరికులంతో పాటు అనేక విషయాలను కూడా యూనివర్సల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకి ఈ యొక్క ట్రైనింగ్ని కూడా ఇస్తుంది. కాబట్టి భారత్ పబ్లిక్ స్కూల్ని సమాజం కూడా ఆదరిస్తే భవిష్యత్తులో మరిన్ని విద్యార్థులకి ఆటలు పాటలతో పాటు మరిన్ని విషయాలను విద్యార్థులకు చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్ మాత. వేదం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ముందుగా ఎందుకంటే ఒక శక్తి సాధన కోసము హనుమంతుని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. నిన్న జరిగినటువంటి గోజో రియో మార్షల్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ వారు నిర్వహించిన 12వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించినటువంటి భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులు వరలక్ష్మి గారికి, గాయత్రి గారికి, వార్డెన్ సార్ వెంకటేష్ గారికి, అదే విధంగా విశేషంగా కృషి చేసి అనతి కాలంలోనే మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక పెద్ద వేదిక మీద మన సత్తా చాటేయడానికి ప్రయత్నం చేసినటువంటి కరాటే మాస్టర్ సాయి కుమార్ నాయక్ గారికి, అదే విధంగా మిత్రుడు రవితేజ గారికి, వీళ్ళ మాస్టర్ సాయి వాళ్ళ మాస్టర్, మామూలుగా సహజంగా జిల్లా స్థాయి, ఫస్ట్ మండల స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ విధంగా కాంపిటీషన్ లో జనరల్ గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఒకేసారి జాతీయ వేదిక మీద మన యొక్క ప్రదర్శన ఇవ్వడం అనేది నిజంగా మనందరికి కూడా ఒక అదృష్టం. ఎందుకంటే నిన్న పోటీలో పాల్గొనే వాళ్ళు దాదాపు ఎన్ని బెల్ట్లు ఉంటాయి? 8 బెల్ట్లు ఉంటాయి, 10 బెల్ట్స్ ఉంటాయి. మనం ఇంకా ఫస్ట్ ప్రైమరీ స్టేజ్ లోనే వైట్ బెల్టే మనం. మరి వైట్ బెల్ట్, రెడ్, బ్లాక్, గ్రీన్ ఇట్లా వాళ్ళతో కూడా మన పిల్లలు వారితో పోటీ పడి విజయం సాధించారంటే నిజంగా చాలా గర్వకారణం. భారత్ పబ్లిక్ స్కూల్ తరఫున విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. కేవలం కరాటే కాదు, ఇతర ఆటల్లో కూడా, అంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేయడానికి క్రీడలు, ఈ పోటీలన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆట పాటలతో పాటు ఇటువంటి కాంపిటీషన్ లో పాల్గొని చదువులో కూడా మీరందరూ ముందుండి భారత్ పబ్లిక్ స్కూల్ కి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తున్నా. మరి నిన్న యొక్క కార్యక్రమంలో మీకు సపోర్ట్ గా మీతో పాటు వచ్చినటువంటి జెన్నిఫర్ మేడం, అదే విధంగా మహాలక్ష్మి మేడం, తర్వాత లింగన్న సార్కి భారత్ పబ్లిక్ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కేవలం ఒక కరాటే మాస్టర్ లేకపోతే వార్డెన్ సారే కాదు, ఒక పిల్లవాడు తయారు కావాలంటే మేనేజ్మెంట్, తల్లిదండ్రులు, క్లాస్ టీచర్లు, మాస్టర్లు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా కొంతమంది అవకాశం ఉంటుంది, పరోక్షంగా చాలా మంది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా కలిసి టీం వర్క్ చేస్తే విజయం సాధించవచ్చు అని చెప్పి యొక్క మన పిల్లలు సాధించిన మెడల్స్ ఆధారంగా మరొక్కసారి మనము
గట్టిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వేదిక ఏదైనా విజయం భారత్ పబ్లిక్ స్కూల్దే అని చెప్పి ఇంకొకసారి గట్టిగా చెప్తూ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. జీకేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ 12th నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 26 మంది పాల్గొని 3 బంగారు పతకాలు, 2 సిల్వర్ పతకాలు, 16 బ్రాంజ్ గెలవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా భారత్ పబ్లిక్ స్కూల్ తరఫున మా విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా భారత్ పబ్లిక్ స్కూల్ మంచి సిటిజన్స్ ని ఈ యొక్క సమాజానికి ఇవ్వాలనే యొక్క దృఢ సంకల్పంతో ఈ యొక్క వ్యక్తిత్వ వికాసం ద్వారా విద్యార్థి యొక్క వికాసము, దాని ద్వారా స్ట్రాంగ్ మైండ్ సెట్ ని నిర్మాణం చేసే విధంగా ఒక ప్రణాళికతోటి భారత్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కృషి చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా ప్రస్తుత సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమాజాన్ని, ఆ సమస్యల్ని ఎదుర్కొనే దిశగా భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల్ని తయారు చేస్తూ, అదే కాకుండా ప్రస్తుత పోటీ ప్రపంచానికి ధీటుగా లీడ్ కరికులంతో పాటు అనేక విషయాలను కూడా యూనివర్సల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకి ఈ యొక్క ట్రైనింగ్ ని కూడా ఇస్తుంది. కాబట్టి భారత్ పబ్లిక్ స్కూల్ ని సమాజం కూడా ఆదరిస్తే భవిష్యత్తులో మరిన్ని విద్యార్థులకి ఆటలు పాటలతో పాటు మరిన్ని విషయాలను విద్యార్థులకు చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్.